బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. అంటే ఆజ్ఞా చక్ర గురించి కూడా మిగతా చక్రాస్ చూసి అడుగుతూ ఉన్నారు. ఆజ్ఞా చక్ర యాక్టివేట్ లేదు, నెగిటివిటీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు సంకేతాలు ఏంటి? ఏ ఏ విషయాల్లో మనం అంటే నెగ్లిజెన్సీ చూపిస్తూ ఉంటుంటాం, ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? సో ఇంతకుముందు మనం వీడియోస్లోనే తెలుసుకున్నాం చక్రాస్ అంటే ఏంటి కదా, క్లియర్గా తెలుసుకున్నాం. ఇది ఒకసారి చదవండి. ఇదేంటి మేడం, చదవండి. మన ఎనర్జీ బాడీ అవసరాల ప్రాధాన్యతను బట్టి ఆకర్షణ ఉంటుంది, నాట్ బేస్డ్ ఆన్ అవర్ డిసైడ్స్. అంటే తర్వాత చెప్తాం. ఆజ్ఞా చక్ర, ఓకే, థర్డ్ ఐ. ఇది వరకు మనము ఈ చక్రాస్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆజ్ఞా చక్ర, థర్డ్ ఐ. ఓకే, ఇది బేసికల్గా ట్రస్ట్ గురించి మేడం. మన మీద మనకి ఎంత నమ్మకం ఉంది, ఓకే, ఎదుటి వాళ్ళ మీద ఎంత నమ్మకం ఉంది. ఎగ్జాంపుల్, బిజినెస్ చేస్తున్నాం మేడం, ఓకే, అతను మోసం చేస్తాడేమో అన్న భయం నాలో ఉంది అంటే అర్థం ఏంటి మేడం? ట్రస్ట్ లేదని, అతని మీద నమ్మకం లేదని అనుకుంటాం యూజువల్గా. అతను చెడ్డవాడు అనుకుంటాం యూజువల్గా, అంతే కదా. అతను మోసం చేస్తాడేమో నమ్మకం మనలోకి వచ్చిందంటే, భయం వచ్చిందంటే, అతను మోసం చేసే పని ఏదో చేస్తున్నాడంటే దానికి అర్థం ఏంటంటే నా మీద నాకు నమ్మకం లేదనేసి అర్థం. నాలో ఏముందంటే నేను మోసపోతాను అన్న నమ్మకం నాలో ఉంది కాబట్టే బయట అతను నన్ను మోసం చేస్తున్నాడు. ఎప్పుడైతే నాలో ఈ నమ్మకం ఉండదో, ఈ భయం పోతుందో, నేను మోసపోతానేమో అన్న భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడు ఆ ఎదురుగా చూసే మనిషి మిమ్మల్ని మోసం చేయడు. ఓకే, అంటే బయట ఏది కనిపించినా ఇంటర్నల్ వరల్డ్ యొక్క రిఫ్లెక్షన్. అంటే బయట అన్నీ కూడా మేడం జిరాక్స్ కాపీలే, ఒరిజినల్ ఇక్కడ ఇంటర్నల్ వరల్డ్ యొక్క జిరాక్స్ కాపీలే ఎక్స్టర్నల్ వరల్డ్. ఓకే, బయట ఆ మనిషి అది పనిగా మనల్ని మోసం చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అంటే లోపల ఆ బిలీఫ్ ఉందనేసి అర్థం, నేను మోసపోతానేమో అన్న బిలీఫ్. ఓకే, ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ని. ఇంక కమింగ్ టు థర్డ్ ఐ. మన మీద మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో కంప్లీట్గా, ఓకే, అప్పుడు మన థర్డ్ ఐ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, హైయర్ ఇంటెలిజెన్స్ గురించి సంబంధించింది ఈ థర్డ్ ఐ అనేది. ఓకే, అంతర్దృష్టి. అదేవిధంగా మనం ఒక విషయాన్ని ఎగ్జాక్ట్గా చూడగలగాలి. వీ హ్యావ్ టు సీ ఎనీథింగ్ ద వే ఇట్ ఈస్. అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడాలనేసి అర్థం. యూజువల్గా నేను అప్పులు అనే ఊబిలో మునిగిపోయి ఉన్నాను అంటుంటారు కదా. ఊబి ఎక్కడుంది మేడం? ఊబి లేదు కదా. తల పగిలిపోతుంది. తల ఎక్కడ మేడం పగిలింది అంటే లేనిది చెప్తున్నాం. ఓకే, లేనిది ఉన్నట్టుగా, ఉంది లేనట్టుగా మాట్లాడుతాం. ఎప్పుడు కష్టాలేనా? నిజమా? కాదు. దీన్నే క్లారిటీ అంటాం. ఎప్పుడైతే మనం క్లారిటీగా ఉంటామో అప్పుడు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది మేడం. ఓకే, థర్డ్ ఐ ఓపెన్ అయి ఉంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకి ఇదే జరగబోద్ది అని ఒక ఇంట్యూషన్ మనలో డెవలప్ అవుతుంది మేడం. ఓకే, అట్ ద సేమ్ టైం మనము ఎంతమందిని నమ్ముతామో, ఓకే, అంత ఎదుగుతాం మేడం. గ్రోత్ చక్ర అన్నాం కదా. ఎస్టర్డే మనం థ్రోట్ చక్ర గురించి తెలుసుకున్నాం లాస్ట్ వీడియోలో. గ్రోత్ చక్ర, మన గ్రోత్, మన ఎదుగుదల అనేది మన మీద నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది కదా. అదేవిధంగా ఎదుటి వాళ్ళని ఎంతైతే నమ్ముతామో అంత మనం ఎదుగుతాం, అంత గ్రో అవుతాం, అంతే కదా. ఎందుకంటే డబ్బులు ఎక్కడ మేడం ఉండేది? డబ్బులు రావాలంటే మనుషులకి మనం ఏదైనా సేవ చేయాలి కదా, అంటే వాళ్ళని మనం నమ్మాలి కదా. ఎదుటి వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోతున్నాను అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నా మీద నాకు నమ్మకం లేదనేసి, అట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళ మీద కూడా నాకు నమ్మకం లేదనేసి అర్థం. ఓకే, అది దీని గురించి. ఓకే, మీరు అన్నట్టుగానే ఎప్పుడైతే ట్రస్ట్ ఉండదో, ఎస్పెషల్లీ రిలేషన్లో ముందుకెళ్ళలేము, బిజినెస్లో కూడా ముందుకెళ్ళలేము. మనం మాటని బట్టి, మన ట్రస్ట్ని బట్టి మనం దేన్నైనా అట్రాక్ట్ చేసే కెపాసిటీని పొందగలుగుతూ ఉంటాం. క్లాస్కి అటెండ్ అయ్యే ముందు అఫర్మేషన్స్ చేయాలన్నా ఆ నెగిటివిటీని తట్టుకోలేకపోతున్నాం, నమ్మకం తీసుకోలేకపోతున్నాం. మాకు అది ఫస్ట్ నమ్మకం క్రియేట్ అవ్వాలన్నా, మమ్మల్ని మేము ప్రోత్సహించుకోవాలనుకున్నా, పుష్ చేసుకోవాలనుకున్నా అఫర్మేషన్స్ ఏమైనా చెప్పగలరా? Yes, అఫర్మేషన్స్ ఇవ్వచ్చు.
ఓకే, సింపుల్ బ్యూటిఫుల్ ప్రాక్టికల్ అఫర్మేషన్ కూడా చెప్తాను. నన్ను నేను ఈజీగా నమ్మగలుగుతాను, ఎదుటి వాళ్ళని కూడా నేను ఈజీగా నమ్మగలుగుతాను. సింపుల్. ఇది ఎప్పుడైతే నన్ను నేను ఈజీగా నమ్మగలుగుతాను, ఎదుటి వాళ్ళని కూడా నమ్మగలుగుతాను. ఓకే. నా మీద నాకు నమ్మకం ఉంది, ఎదుటి వాళ్ళ మీద కూడా నాకు నమ్మకం ఉంది. ఎప్పుడైతే ఇది చెప్తామో మనకి ఇంట్యూషన్ అనేది డెవలప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, మనకి స్ట్రాంగ్ ఇంట్యూషన్ డెవలప్ అయితే మనం ఎదుగుతాం మేడం. సో ఇందాక మీరు నాతో కూడా ఒకటి చదివించారు. ఇప్పుడు దీని గురించి ఏంటది, మన ఎనర్జీ బాడీ అవసరాల ప్రాధాన్యతను బట్టి మన ఆకర్షణ ఉంటుంది, నాట్ బేస్డ్ ఆన్ అవర్ డిసైడ్స్. అంటే యూజువల్గానే మన బాడీకి ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టుగానే మన బాడీకి ఫుడ్, గాలి, అదేవిధంగా నీరు ఎంతైతే అవసరమో, ఇల్లు, బట్టలు ఎంతైతే అవసరమో, మన సోల్కి, మన ఎనర్జీ బాడీకి, ఎనర్జీ ఫీల్డ్కి కొన్ని అవసరం మేడం. అవేంటంటే సర్వీస్, సేవ చేయాలి అనేది అవసరం. ఎగ్జాంపుల్ మేడం, మీరు 1 month మేడం, 1 month మీరు ఎవ్వరికి ₹1 ఇవ్వట్లేదు, ఎవ్వరికి అన్నం కూడా పెట్టట్లేదు. ఈవెన్ మీ ఇంట్లో వాళ్ళకైనా కానీ, ఫ్యామిలీకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఎవ్వరికి, మీ జీవితంలో ఎవ్వరికి మీరు ఏమి చేయట్లేదు, సేవ అనేది చేయట్లేదు. 1 month తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా అనిపిస్తుంది? అసలు మీకు సెల్ఫిష్గా సంథింగ్ ఏదో సఫకేట్ అయినట్టు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అంటే అది మీ ఎనర్జీ ఫీల్డ్కి అవసరం, అది సోల్ యొక్క అవసరం. సేవ చేయడం అనేది అవసరం. చూడండి, ఒక్కొక్కసారి ఎక్కడైనా వెళ్తూ ఉంటే ఒక ₹10 ఇచ్చేస్తాం. ఎవరైనా బిచ్చగాళ్ళు అట్లా సంథింగ్ ఉంటే, బెగ్గర్స్ ఉంటే, అట్లీస్ట్ వాళ్ళకి ఇచ్చేసి అబ్బా సేవ చేశాను ఒక ఫీలింగ్ కోసం. ఓకే, అది లేదు అంటే మనం సఫకేట్ అయిపోతాం. అదేవిధంగానే గ్రోత్. ఒక 6 months మీరు వర్క్ చేస్తూనే ఉన్నారు, కానీ 1 inch కూడా గ్రోత్ లేదు మేడం. డబ్బుల పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, కెరీర్లో కానీ 1 inch కూడా గ్రోత్ లేదు. ఎలా అనిపిస్తుంది మేడం? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎస్, సఫకేషన్ వచ్చేస్తుంది కదా. ఏదో ముక్కు గట్టిగా పెట్టి అదిమేస్తే ఎట్లా ఉంటుంది, అలా ఉంటుంది. అదేవిధంగా మీరు అందరినీ లవ్ చేస్తున్నారు మేడం, అందరినీ అభినందిస్తున్నారు, అందరికీ లవ్ పంచుతున్నారు, కానీ మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని తిన్నావా లేదా అని కూడా ఒక 8 months అడగలేదు. అదేవిధంగా ప్రపంచంలో ఎవ్వరు మిమ్మల్ని మీ గురించి అస్సలు పట్టించుకోలేదు, వచ్చి ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు ప్రేమతో. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? మీరు మాత్రం అందరికీ పెయిన్ఫుల్గా ఉంటుంది. ఓకే, అదేవిధంగానే మీకు రెస్పెక్ట్, ఇంపార్టెన్స్, మిమ్మల్ని ఎవ్వరు గుర్తించట్లేదు. మీ ఆఫీసులో కానీ, మీరు చేసే ఇంట్లో కానీ, ఎక్కడైనా కానీ, బిజినెస్లో కానీ ఎవ్వరు మిమ్మల్ని గుర్తించట్లేదు. ఎలా అనిపిస్తుంది? అప్పుడు కూడా సఫికేషన్ వస్తుంది కదా. అదేవిధంగానే అసలు మీకు ప్లెజరే లేదు మేడం. ప్రతిరోజు ఏదో సంథింగ్ డిస్టర్బెన్స్, ఫన్ లేదు, జాయ్ లేదు, ఎంజాయ్మెంట్ లేదు. ఓకే, ఒక ప్లేఫుల్నెస్ లేదు, ఒక గ్రేస్ లేదు జీవితంలో. అప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు కూడా సఫికేషన్ వస్తుంది కదా. అదేవిధంగా ఎప్పుడు చూసినా భయం, ఒక అసౌకర్యం అనే ఒక ఫీలింగ్, ఇన్సెక్యూరిటీ, అభద్రత, ఒక ఫీలింగ్, వరి, ఇలాగుంటే అప్పుడు కూడా మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అంటే సెక్యూర్, సేఫ్ అనే ఫీలింగ్ లేదు. ఎక్కడ చూసినా ఎవరో ఏదో చేస్తారని ఒక భయం, అసౌకర్యం ఎప్పుడు చూసినా. అంటే మన ఫిజికల్ బాడీకి ఆహారము, నీరు, గాలి ఎంతైతే అవసరమో, మన ఎనర్జీ బాడీకి ఇవన్నీ కూడా అవసరం. రెస్పెక్ట్, లవ్, ఎస్ సర్వీస్, ఎస్, ఇవన్నీ చాలా అవసరం. ఎస్. సో మనం అంటే అదే చెప్పేది, ఇంతకుముందు రాసాం కదా, మనం దేన్ని అట్రాక్ట్ చేస్తాము? మన యొక్క అవసరాల్ని అట్రాక్ట్ చేస్తాం. ఓకే, చూడండి, అవసరాల్ని అట్రాక్ట్ చేస్తామంటే ఇప్పుడు మనము ఇవన్నీ కూడా ఫుడ్స్ మేడం. సపోజ్ ఎగ్జాంపుల్కి గాలి, నీరు. ఓకే, ఇదే విధంగా బ్లూబెర్రీస్. మనం ఒక ఇంట్లో కూర్చున్నాము, మన ఇంట్లో కూర్చున్నాము, సూర్యరశ్మి బాగా వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంది, ప్యూరిఫైడ్ వాటర్ ఉంది, ఓకే, తాగడానికి. అదేవిధంగానే మన ప్లేట్లో బ్లూబెర్రీస్ ఉంది, ఓకే, జ్యూసెస్ ఉంది, నెక్స్ట్ ఏంటిది, వెజిటేబుల్స్ ఉంది, నెక్స్ట్ మ్యాంగో, బనానా ఉంది, ఆరెంజ్ ఉంది, ఓకే, గడ్డలు, కొన్ని గడ్డలు తింటాం కదా మనం, రూట్స్, నట్స్, ఇలాంటివి అంతా ఉన్నాయి. ఓకే, పుష్కలంగా ఉంది. అంటే అన్ని చక్రాలు కూడా పుష్కలంగా యాక్టివ్ అయింది అనుకోండి, అన్ని అవసరాలు కూడా మనకి పుష్కలంగా తీరింది అనుకుందాం. ఓకే, కానీ నేను మొదట్లో ఏది తింటున్నాను, బ్లూబెర్రీస్ తింటున్నానా, లేదంటే జ్యూస్ తాగుతున్నానా, లేకపోతే నట్స్ తింటున్నానా, ప్రోటీన్ తీసుకుంటున్నానా, లేకపోతే ఆరెంజ్ తీసుకుంటున్నానా, దాని బేస్ మీద, అంటే ప్రియారిటీ ఆఫ్ నీడ్స్, అంటే ఏ ఫుడ్ నేను తీసుకుంటున్నాను.
మొదటి ప్రాధాన్యత సేవ చేయడానికి నేను ఇస్తున్నానా? ఓకే, సేవ అంటే బ్లూబెర్రీస్ అనుకోండి. బ్లూబెర్రీస్ ఫస్ట్ తింటున్నానా, లేకపోతే నేను ఎదగాలి జ్యూస్ తీసుకుంటున్నానా అనే దాన్ని బట్టి మీ యొక్క డెస్టినేషన్, డెస్టినీ ఉంటుంది, మీ యొక్క విధి ఉంటుంది, మీరు వేసే అడుగు, మీ పయనం దాని బేస్ మీద ఉంటుంది మేడం. ఓకే, కానీ అన్ని చక్రాస్ కూడా ఫుల్గా యాక్టివేషన్లో ఉండాలి మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. మహేష్ గారు April 14th ఫ్రీ డెమో క్లాస్ని అరేంజ్ చేయబోతున్నారు. సో ఎవరైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మనీని అట్రాక్ట్ చేయాలి అనుకున్నా, మనీ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే ఏదైనా సొంతింటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్నా, చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి అనుకున్నా, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడాను ఇదే చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఫ్రీ క్లాస్తో పాటు రెగ్యులర్ క్లాసెస్ 21 days మహేష్ గారు తీసుకోబోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే రెగ్యులర్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.